సైలెంట్ కిల్లర్గా వెంకటరమణారెడ్డి గారు గెలిచిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు 8 లోకసభ స్థానాలు మనం గెలిచాం. మల్కాజ్గిరి నుంచి ఈనాటి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. అంతేకాదు మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి పాలమూరు గడ్డ మీద కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది మన డీకే అరుణమ్మ గారు. అంతేకాదు ఈరోజు 4 పార్లమెంట్ స్థానాలు 2019లో ఏదైతే తెలంగాణ ప్రజలు మనకి ఏదైతే ఇచ్చారో ఆ 4 పార్లమెంట్ స్థానాలను కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నిలబెట్టుకున్నది. కొత్తగా మల్కాజ్గిరి, చేవెళ్ళ, అదేవిధంగా మెదకు మరి పార్లమెంట్ స్థానాలలో మనము విజయం సాధించిన విషయాన్ని 8 స్థానాలలో విజయం సాధించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక తప్పుడు ప్రచారం చేసింది. బీజేపీ బీఆర్ఎస్ అనేటువంటి ఒక తప్పుడు ప్రచారము, అదేవిధంగా అమలుకు నోచుకోలేనటువంటి హామీలు గ్యారంటీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలో రావడం జరిగింది. మరి ఈరోజు మనవి చేస్తా ఉన్నాను, ఆ రోజు అధికారంలోకి వచ్చిన ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ కొత్త నినాదం, భారతీయ జనతా పార్టీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, రిజర్వేషన్లు తీస్తారు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారము, ఒక విష ప్రచారము మరి ఏ రకంగా చేశారో మనకు తెలుసు. తెలంగాణలో మన పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర హోంమంత్రి మాట్లాడినటువంటి వీడియోను కూడా మార్ఫింగ్ చేసి మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్స్ తీస్తామని చెప్పి ఒక అబద్ధపు మాటలను జోడించి కాంగ్రెస్ పార్టీ అధికారపూర్వకమైనటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసినటువంటి దుర్మార్గము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. అయినా కూడా మరి 5 నెలల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల శ్రమ, తెలంగాణ ప్రజల ఆశీస్సుల కారణంగా ఈరోజు మరి మనము విజయ పతాన ప్రతిబింబించి మొదటిసారిగా 8 స్థానాలలో గెలవడం జరిగింది. నాకు తెలిసినంత వరకు 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద విజయాన్ని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణలో మనం సాధించుకున్నాము. ఇది సాధారణ విజయం కాదు, సాధారణ విజయం కాదు. 8 పార్లమెంట్ సీట్లలో గెలవడమే కాకుండా 5 నెలల క్రితము 14% ఉన్నటువంటి మన ఓట్లు 35% తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తీసుకురావడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం పెరిగినటువంటి రాష్ట్రము ఎక్కడ కూడా లేదు. అది తెలంగాణకే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే, తెలంగాణ ప్రజలకే, నరేంద్ర మోడీ గారికి నాయకత్వానికి మాత్రమే ఈ ఘనత దక్కుతుందని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవాలి.